క్రైస్తవ సమాజమా, ఇప్పటికైనా మీరు తొడుక్కున్న ముసుగు తొలగించండి. మీరు ఆడుతున్నటువంటి డ్రామాలు బంద్ చేయండి. నిజాయితీగా ధర్మం కోసం కొట్లాడండి. ఇలా హిందుత్వం ధర్మం కోసం కొట్లాడుతుంది. హిందుత్వము వాళ్ళ ధర్మం కోసం కొట్లాడుతుంది. ఆ హిందుత్వం ఇలా ధర్మం మీద మాట్లాడితే లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు, లక్షలాది మంది ఖండిస్తున్నారు, లక్షలాది మంది ఇలా డిబేట్లు చేస్తున్నారు. మరి మీరు ఎందుకు డిబేట్ చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక మనిషి కదా, ఒక మతం గురించి మాట్లాడుతూ ఒక మనిషిని కిరాతకంగా చంపేసిరు కదా. రేపు పొద్దున పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాట్లాడతాం, ఆ పోలీసులు ఇచ్చే నివేదికను బట్టి మాట్లాడుతాం. అంటే జరగరాని నష్టం అంతా జరిగిపోతున్నప్పటికీ, డ్యామేజ్ అంతా జరిగిపోతున్నప్పటికీ, ఆయన క్యారెక్టర్ని నెసెసరీ చేసినప్పటికీ, ఆయనను అవమానానికి గురి చేస్తున్నప్పటికీ, అనేకమైనటువంటి ఇబ్బందులకు ఆ కుటుంబాన్ని అనేక రకాలుగా అవమానాలకు గురి చేస్తున్నప్పటికీ, క్రైస్తవ సమాజాన్ని అంతా భయంకరంగా చిత్రీకరిస్తున్నప్పటికీ, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాషాలందరినీ చంపేస్తున్నప్పటికీ, మణిపూర్ లాగా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నప్పటికీ, మణిపూర్ మంట ఇప్పటి కూడా మండిపోతుంది. అలాంటి మంట తెలుగు రాష్ట్రాల మీద ప్రయోగాలు చేస్తే మీరు ఇప్పుడు కూడా మాట్లాడకపోతే, మీరు చర్చలు నడుపుతుంది దేనికోసము? డబ్బుల కోసమా, లేకపోతే క్రైస్తవ సమాజాన్ని కాపాడడం కోసమా, లేకపోతే క్రైస్తవులను ఊచకోత గురి చేసి క్రైస్తవ సమాజాన్ని అంతా తప్పుదోర పట్టించేటువంటి వ్యక్తులు, క్రైస్తవ సమాజమైన విషం కక్కుతున్నటువంటి అనేక మంది క్రైస్తవ సమాజాన్ని అంతా ఇష్టానుసారంగా తిట్టి నానా బూతు నానా హంగామా చేస్తుంటే, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మీద దాడులు చేయడానికి కూడా వెనకాడకపోతే, మీ గొంతులు ఇవాళ దేనికోసం ఉన్నాయి? ఏ క్రైస్తవ సమాజం కోసం మీరు పాటుపడుతున్నారు? ఏ క్రైస్తవ సమాజాన్ని మార్చడం కోసం మాట్లాడుతున్నారు? ఏ బైబిల్ కోసం మీరు పరితపిస్తున్నారు? అలాంటి బైబిల్ పెట్టుకొని కనీసం ప్రవీణ్ పగడ లాంటి వ్యక్తి చనిపోతే కనీసం స్పందించకపోతే మీరు ఎట్లా పాస్టర్లు అయ్యారు? ఎట్లా చర్చలు నడుపుతున్నారు? ఎట్లా గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు? మీరు రేపొద్దున మీకు జరిగితే మీ ప్రమాదం ఆ క్రైస్తవ సమాజం అంతా గమనిస్తుంది. మిమ్మల్ని నమ్మినటువంటి యవనస్తులు, మీతో నడుస్తున్నటువంటి యవనస్తులు, మీతో జతగట్టినటువంటి యవనస్తులు అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రశ్నించే సమయాలు మీరు ప్రశ్నించకపోతే, మాట్లాడే సమయాల్లో మీరు మాట్లాడకపోతే, ఇలా ఉన్నటువంటి మనధర్మము ప్రపంచాన్నే కాదు దేశాన్ని కూడా అమ్మడానికి సిద్ధపడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పాస్టర్లను, అనేక మంది చర్చిలను దాడులు చేస్తారు. అనేక మంది చర్చిలతో పాటు అనేకమైనటువంటి క్రైస్తవ సమాజాన్ని అంతా మంటలోకి నెట్టేయబడుతుంది. ఇలా ఉన్నటువంటి వక్ఫ్ భూములను ఏ విధంగా అయితే బిల్లు తీసుకొచ్చారో, రేపొద్దున క్రైస్తవ భూములను కూడా ఇవాళ ఒక చట్టం తీసుకొచ్చి ఆ భూములను కూడా దారదత్తం చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది బీజేపీ గవర్నమెంట్. ఎక్కడైతే మీ భూములు ఉన్నాయో, ఎక్కడైతే క్రైస్తవ భూములు ఉన్నాయో, ఎక్కడైతే క్రైస్తవ భూములు కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్మించబడ్డాయో, ఆ క్రైస్తవ భూములు ఈరోజు బీజేపీ ప్రభుత్వము లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ లాక్కున్న తర్వాత మీ భూముల మీద, ఆ లాక్కున్న తర్వాత క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా అయితే ఇబ్బందుల గురియాలో, ఏ విధంగా అయితే అణచివేయాలో ఆ కుట్రలన్నీ చేస్తుంది. ఇప్పటికైనా మేల్కొండి, ఇప్పటికైనా ప్రశ్నించండి, ఇప్పటికైనా నిలబడండి. మీరు ఇప్పుడు మాట్లాడకపోతే, ఇప్పుడు నిలబడకపోతే, ఇప్పుడు స్టాండ్ తీసుకోకపోతే ఒక్కొక్కరు నేల కొరిగిపోతారు. ఒక్కొక్కరి సమాజంలో నేల కొరిగిపోతారు. దయచేసి ప్రశ్నించండి, బయటికి రండి, మాట్లాడండి. మీకోసం ప్రశ్నించే గొంతుగా జైభీం దినపత్రిక ఉంది. నేను జైభీం దినపత్రికలో ప్రత్యేకమైనటువంటి వార్తలు రాస్తున్నాను. జైభీం టీవీ నుంచి మీకు లైవ్ను అందిస్తున్నాను. చాలా వరకు టీవీ ఛానల్స్ అనేకమైనటువంటి హంగామా చేస్తున్నాయి. మరి మీకోసం హంగామా చేసేది ఎవరుంది? సత్యం కోసం మాట్లాడేటువంటి టీవీ ఛానల్స్ ఎవరున్నారు? సత్యాన్ని చెప్పేటువంటి టీవీ ఛానల్, సత్యం గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల్సినటువంటి నాయకులు, రాజ్యాంగబద్ధంగా నడవలసినటువంటి టీవీ ఛానల్స్, ఫోర్త్ ఎస్టేట్ తెలియనటువంటి అనేక మంది ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు మీరు నిలబడలేకపోతున్నారు? ఎందుకు మీ మౌనము? ఎందుకు భయపడుతున్నారు? చంపేస్తారనా, లేకపోతే దాడులు చేస్తారనా? ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? చాలామంది నాకు కాల్ చేస్తారు, చాలామంది మాట్లాడుతున్నారు. దయచేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు ప్రశ్నించండి. ఆత్మగౌరవ పోరాటం ఇక్కడ జరిగేది. ఆత్మగౌరవ పోరాటం, ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ మనిషికి న్యాయం జరగాలి,
ఆ వ్యక్తి హిందువునా, క్రైస్తవుడా, బుద్ధిస్టా, ఖురాన్ లేకపోతే ఇస్లాం సంబంధించిన వ్యక్తా, లేకపోతే ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఆయన మనిషి, ఆ మనిషికి న్యాయం జరగడం కోసం మీరు అందరూ స్టాండ్ తీసుకోవాలి. ఆ వ్యక్తి మతం గురించి మాట్లాడండి, ఆ వ్యక్తి నిజంగా సత్యం గురించి మాట్లాడండి, ఆ వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి భయంకర దోపిడీ గురించి మాట్లాడండి. అలాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే ఇప్పుడు నిలబడకపోతే మీరు ఇంకెప్పుడు నిలబడతారు? ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకోకపోతే ఇంకెప్పుడు స్టాండ్ తీసుకోవాలి? ఇప్పుడు మీరు పే బ్యాక్ టు ద సొసైటీ చేయకపోతే ఎవరు కూడా మాట్లాడతారు మీ గురించి? మీరు సంపాదించే ఆస్తులు, మీరు సంపాదించే డబ్బులు, మీరు సంపాదించేటువంటి హోదా ఎవరి కోసం? నీ అస్తిత్వం మీద, నీ గుండెల మీద కాలు మోపుతున్నారు, నీ జీవితంలోకి చొరబడ్డారు, నీ కుటుంబంలోకి వస్తున్నారు, నీ సమాజంలో ఉన్నటువంటి నీ క్రైస్తవ తత్వాన్ని మొత్తం నేల కొరిగే విధంగా చేస్తున్నారు. రోజు రోజుకు నీ జీవితంలోకి చొరబడి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడన్నా మీరు ప్రశ్నించకపోతే, ఇప్పుడన్నా మీరు రాకపోతే, ఇప్పుడన్నా మీరు మాట్లాడకపోతే ఇంకా ఎప్పుడు మాట్లాడుతున్నారు?